హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. ఎస్ఎల్స్ జమ గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా కాలంగా సరెండర్ లీవ్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. అయితే తాజాగా 2021, 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ బిల్స్ అయితే పేమెంట్ చేయడం జరిగింది. ఇక మిగిలినవి 2022, 23 అలాగే 23, 24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సరెండర్ లీవ్ బిల్స్ అయితే త్వరలోనే పేమెంట్స్ జరిగే అవకాశం అయితే ఉందండి. సరెండర్ లీవ్ ప్రాసెసింగ్ పొందిన వారైతే సరెండర్ లీవ్ ప్రాసెసింగ్ పొందిన 90 రోజుల లోపల అయితే బిల్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 3 నెలల లోపు గనుక బిల్లు పెట్టుకోలేకపోతే ఆ తర్వాత సరెండర్ లీవ్ ప్రాసెసింగ్ అనేది చెల్లదు. సో, మరలా ప్రాసెసింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సరెండర్ లీవ్ బిల్స్ నిధి పోర్టల్ నుంచి సబ్మిట్ చేయాక సీఎఫ్ఎంఎస్ సైట్ నందు అప్‌లోడ్ చేయవలసిన ఆహ్, డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాము. కాలిక్యులేషన్ ఆఫ్ సరెండర్ లీవ్ సంబంధించి కాలిక్యులేషన్ ఎక్సెల్ షీట్‌లో డీడీఓ సైన్‌తో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫార్మ్ 47 సరెండర్ లీవ్స్ కాపీ ప్రొసీడింగ్ కాపీ అనేది అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. వీటన్నిటిని మనం మాన్యువల్‌గానే రెడీ చేసుకోవాలి గానీ, మనకి ఎక్కడ పీడీఎఫ్‌లు అయితే జనరేట్ కావు. సో, నిధి పోర్టల్ నందు సరెండర్ లీవ్ పెట్టుకోవడానికి ప్రతి నెల 6 నుంచి 10వ తేదీ లోపల బిల్స్ అయితే ఓపెన్ అవుతుంటాయి. సో, ఆ సమయంలో పెట్టుకోవచ్చు. ఇక సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ సంబంధించి మనకు బీఎల్ఎం అనే ఒక టేల్ అనేది అప్‌డేట్ చేశారండి. ఇకపోతే గతంలో ఏవైనా బిల్స్ గనక పెండింగ్‌లో ఉన్న వారందరూ కూడా వాటిని ప్రాసెసింగ్‌లో అయితే చేయించుకోండి. సో, ప్రాసెసింగ్ చేయించుకోవడం ద్వారా అలాగే అవి సప్లిమెంటరీ అరియర్ బిల్స్ అయితే ఒకసారి సబ్మిట్ చేయించుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారము ఎస్ఎల్స్ గురించి. సో, వీడియో నచ్చినైతే దయచేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.